నువ్వు లేక నేను లేను వర్సెస్ లక్ష్మీ నివాసం. ఈ రెండు సీరియల్స్ సాయంత్రం 7 గంటల స్లాట్లో ప్రేక్షకుల్లో అలరిస్తున్నాయి. వీక్ 15 U+ RTRP రేటింగ్స్ లో భాగంగా ఇవి ఎలా పర్ఫామ్ చేశాయి, కథ ఎలా మలుపులు తిరిగింది, దానివల్ల టీఆర్పీలో మార్పులు ఎలా వచ్చి అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. స్టార్ మాలో వచ్చే నువ్వు లేక నేను లేను 8 U+ RTRPని నమోదు చేసుకుని జీ తెలుగులో వచ్చే లక్ష్మీ నివాసం 4.9 U+ RTRP పై క్లియర్ డామినెన్స్ చూపించి క్లార్కట్ విన్నర్ గా నిలిచింది. విన్నర్ నువ్వు లేక నేను లేను కథ విషయానికి వస్తే భవానీ శంకర్ దమయంతితో విక్రమ్ తానే కల్ప్రిట్ అని కనిపెట్టేశాడు అని భయపడటంతో మొదలుకొని విక్రమ్ సీనయ్య విషయంలో సెల్ఫిష్ గా వ్యవహరిస్తున్నందుకు రామ్ విక్రమ్ ని క్రిటిసైజ్ చేయడం, సునంద రాధ విక్రమలకు మొదటి నైట్ ముహూర్తం పెట్టించడం, విక్రమ్ రాధని కన్విన్స్ చేయడం, ఇది ఫేక్ మొదటి నైట్ అని చెప్పి మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి ఒప్పించడం, సీనయ్య దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించడం, సీనయ్య విక్రమ్తో రాధని జాగ్రత్తగా చూసుకోమని ప్రాధేయపడటం, రాధను మొదటి నైట్ రిటియల్ కి రెడీ చేయడం, ప్రియా రాధ బదులు తను వెళ్దాం అని ప్లాన్ వేయడంతో ఈ వీక్ పూర్తి అయింది. ఇక లక్ష్మీ నివాసం విషయానికి వస్తే సిద్ధు కనిష్కని తులసి విషయంలో బయటపెట్టడం, ఇటు విశ్వ భానుని జాను అని బయటపెట్టడం, భానుని జై విశ్వ కార్లో చూసి ఫాలో అయి ఆపడం, కాని ఆమె తెలివిగా ఎస్కేప్ అవడం, ఇటు బసవరాజుకి టికెట్ రాకుండా తులసి ఆపింది అని సిద్ధుకి చెప్పడం, కాని సిద్ధు నమ్మకపోవడం, అలాగే తులసి బిశాలాక్షిని ఎమ్మెల్యే టికెట్ కి ట్రై చేయమని కన్విన్స్ చేయడం, చాలా కాలం తర్వాత త్రివేణి లక్ష్మిని కలిసి ల్యాండ్ డాక్యుమెంట్స్ పై సంతకం చేయమనడం, కాని విజయేంద్ర ప్రసాద్ త్రివేణిని తిట్టి పంపేయడం, ఇటు విశాలాక్షి ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేట్ అవడం, కనిష్క అది తట్టుకోలేకపోవడం, బసవ తులసిని ఫ్రేమ్ చేస్తే దెబ్బలు కనిష్కకి తగరడం, మరోవైపు శ్రీనివాస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడంతో ఈ వీక్ లక్ష్మీ నివాసం పూర్తి అయింది. అయితే టూ మెనీ స్టోరీస్ పార్లల్ గా రన్ అవుతూ ఉండడం, అవి కూడా ఒక క్లారిటీతో లేకపోవడంతో ఈ సీరియల్ రోజు రోజుకి ఆడియన్స్ ఆసక్తి కోల్పోతున్నారు. స్టార్ మాలో వచ్చే నువ్వు లేక నేను లేను సీరియల్ ఎంగేజింగ్ గా ఉంటూ సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్తూ ఉండడంతో ప్రేక్షకులు 7 గంటలకి నువ్వు లేక నేను లేను సీరియల్ చూడడానికే మొగ్గు చూపుతున్నారు.